థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన టీఎల్ఎస్ అంటేనే మనకి సాక్ష్యాలు, మిరకల్స్, వండర్స్, దేవుడు చేసే అద్భుతాలు, నిజంగా దైవజనులు నిజంగా మనల్ని ఆత్మీయంగా పచ్చిక గల బయలు యొద్దకు నడిపిస్తున్న దైవజనులు ఇశ్రాయేల్ అయ్య గారు, అమ్మగారు అమ్మగారికి వందనాలు. నిజంగా మరి ఈ విధంగా మరి టీఎల్ఎస్లో నేను కూడా మరి జాయిన్ అవ్వటం జరిగింది. మరి నేను కూడా ట్రాన్స్లేటర్గా జాయిన్ అయ్యాను. తర్వాత ఇంకా అప్పటి నుంచి మరి కంటిన్యూగా మరి నేను ఏరే చర్చిల్లో పాస్టర్స్గా పనిచేస్తున్నప్పటికీ కూడా మన సహవాసాన్ని హల్లెలూయా, మన సహవాసాన్ని విడిచిపెట్టకుండా మరి మా ఫ్యామిలీ, నేను వేరే చర్చిస్లో మరి పాస్టర్గా పనిచేస్తున్నప్పుడు మరి నా మిసెస్, నా భార్య, పిల్లలు కొంచెం లాంగ్ ఉండటం ద్వారా మరి వాళ్ళు రాలేకపోతుండేవాళ్ళు, నేను ఒక్కడిని వెళ్ళిపోతూ ఉండేవాడిని. కానీ టీఎల్ఎస్లో నేను ఎప్పుడైతే ట్రాన్స్లేటర్గా వచ్చానో ఇక నేను చాలాసార్లు మన జాక్లిన్ సిస్టర్ గారు అడిగారు, పాస్టర్ గారు పాస్టర్ మంది ఆవేయండి అని చెప్పి నన్ను అడిగితే, సిస్టర్ తాను కొంచెం రాదు, సిస్టర్ కొంచెం స్లో అని అంటే, ఎనివే లేదు తప్పనిసరిగా తేవాలి అని సిస్టర్ నన్ను కారులో వెళ్తున్నప్పుడు, మనము ఈసీఎల్ దగ్గర ఒక హౌస్ విజిటింగ్కి వెళ్తుంటే కారులో నన్ను హెచ్చరించారు. అప్పుడు టచ్ అయింది, కొంచెం టచ్ అయింది, సిస్టర్ గారు హెచ్చరించారు. అప్పుడు వెంటనే ఓకే అని చెప్పి ఇక నేను తనతో చెప్పాను, ఇట్లా మరి ఇక్కడ టీఎల్ఎస్లో నేను ఇట్లా జాయిన్ అయ్యాను, మరి వస్తావా అని అడిగితే సరే చూద్దామని చెప్పి వచ్చింది. ఇక నాకంటే ఎక్కువ ఫిక్స్ అయిపోయింది ఇక్కడ. నేనేమి ఏరే చర్చిలు అడిగికి వెళ్ళిపోతా ఉంటాను, తను మాత్రం కంటిన్యూగా మెంబర్ అయిపోయింది, మొత్తానికి అటాచ్ అయిపోయింది టీఎల్ఎస్కి. సో అఫ్కోర్స్ మేము ఎరువురు మరి మా పిల్లలు కూడా టీఎల్ఎస్లో చాలా మరి చక్కగా వాడబడుతూ మరి సండే స్కూల్లో మరి ఎదుగుతూ మన సంఘంలో మరి మేము కూడా వర్ధిల్లడానికి ఒక టీఎల్ఎస్ మెంబర్స్గా ఎదగడానికి దేవుడు మాకు చూపిన కృపగా వందనాలు. మరి నాకు 2004లో మ్యారేజ్ అయింది. మాకు మ్యారేజ్ అయింది 2004లో. 2005లో నా భార్య క్యారింగ్ ఉంది. అయితే అనుకోని రీతిలో ఇక కొంచెం యాక్సిడెంట్ ఆడటం వలన అది క్యాన్సిల్ అయిపోయింది. మరి ఇంకా 2006లో కూడా మరి ప్రెగ్నెన్సీ వచ్చింది, అది కూడా క్యాన్సిల్ అయింది. సో నేను దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేశాం. దేవుని సన్నిధిలో కమిట్మెంట్, అంటే బ్రదర్ దయానంద్ గారు తీసుకున్న కమిట్మెంట్ కూడా నేను కూడా కమిట్మెంట్ తీసుకున్న, ప్రభువా మరి నువ్వు మరి నేనైతే ఒకటే ప్రార్థన చేశాను, పాప కావాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేశాను. తానేమీ లేదు, బాబు కావాలని తాను ప్రార్థన చేసింది. సరే నీ ప్రార్థన దేవుడు ఏంటాడో నా ప్రార్థన దేవుడు ఏంటాడో చలో అని చెప్పి దేవుని సన్నిధిలో నేను జాయ్ షేరింగ్ చర్చిలో నేను పాస్టర్గా ఒక 5 years రామ్నగర్ జాయ్ షేరింగ్ చర్చిలో నేను అసిస్టెంట్ పాస్టర్గా అమ్మగారి చేతి కింద పాస్టర్గా పనిచేసినప్పుడు 40 days లెంట్ డేస్లో 40 days అక్కడే పడుకొని మరి మార్నింగ్ 3 o'clock లేచి వాలంటీర్స్తో పాటు లేచి సర్వీస్ నడిపించేవాడిని, లీడ్ చేసేవాడిని 7 o'clock వరకు. అమ్మ వచ్చినాక హ్యాండ్ వర్క్ చేసేవాడిని జాయ్ అమ్మకి. సో అలా 40 days అక్కడ ఉండి ప్రార్థన చేసే, ప్రభు నాకు పాపం దయచేయని చెప్పి వేడుకున్నాను. సో 2009లో మరి పాప మరి క్యారింగ్ అయింది. 2010 జనవరిలో మరి పాప పుట్టింది. అయితే నేను ఒకటే పాపకి నేనే నేమ్ సెలెక్ట్ చేశాను, ఇవాంజలిన్ అని ఈ పేరు సెలెక్ట్ చేసి మరి పాపకి దేవుని సేవకురాలు, అంటే నేను సేవకులు మేమందరం సేవలో ఉన్నాం కాబట్టి తాను కూడా సేవకురాలుగా ఉండాలనే ఉద్దేశంతో పేరు నామకరణం చేయడం జరిగింది. 2010 మరి 2011లో మరి మరలా ప్రార్థన చేస్తే నేనైతే రెండోసారి అడగలేదు, పాప నీమని బాబు నీమని నేను అడగలా. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, ఆమె అడిగింది కదా, సో కనుక దేవుడు ఎలాంటి వాడంటే అందరు ప్రార్థనలో ఆలకించే దేవుడు. నాకు ఇచ్చిన పాప సేమ్ యాజ్ జిరాక్స్ కాపీ, చూసే ఉండొచ్చు, మై జిరాక్స్ కాపీ మై డాటర్. సో నాట్ ఓన్లీ జిరాక్స్ కాపీ, ఈవెన్ యాక్టివిటీస్ ఆల్సో. యాక్టివిటీస్ అంటే నాకులాగా అందరితో కలిసిపోతుంది, అందరిని పలకరిస్తుంది, పలకపోయినా పలకరిస్తుంది. వాళ్ళని అన్న దారి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా ఎవరైనా తెలుసులో కనిపిస్తే అన్న, అక్క, ఆంటీ, అంకుల్, ఇక అసలు సేమ్ యాజ్ టీజ్గా దేవుడు నేను అడిగినట్టే ఇచ్చాడు. సో అట్లానే రెండో పాపను 2011లో నా భార్య సేమ్ ఆమె జిరాక్స్ కాపీ, ఆమెలాగనే కోపడటం, ఆమెలాగనే సీరియస్ అవ్వటం, ఆమెలాగనే మాట్లాడకపోవటం, ఎవరితో మాట్లాడకపోవటం. సో అన్నీ ఆమెలాగనే. చూడండి, దేవుడు చెరొక పాపని చెరొక విధానంలో
యాస్టీస్కి ఇచ్చాడు. అందుకు దేవునికి కృతజ్ఞతలు. సో జరిగిన ఇద్దరు పాపలను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అయితే దేవుడు మా పెద్ద లాస్ట్ ఇయర్ మే అసలు ఇదే మాసంలో లాస్ట్ ఇయర్ చిన్న పాపని దేవుడు బాల్య దశలో నుంచి యవన దశలోకి ఆశీర్వదించాడు. మరి మేము ప్రార్థన చేసి అయ్యో ప్రభా మరి పెద్ద పాప ఫస్ట్ వాళ్ళు కానీ చిన్న పాప అయిందని చెప్పి ప్రార్థన చేసాం. కానీ దేవుని చిత్తం అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు మరి ఈ మాసంలో కరెక్ట్గా 1 year లాస్ట్ మే మరి ఈ సంవత్సరం మే నెలలో మరి పెద్ద పాపను దేవుడు దీవించి బాల్య దశలో నుంచి యవన దశలోకి తనను ఆశీర్వదించినాడు. మన టీఎల్ఎస్లో మాకు ఈ ఆశీర్వాదం దొరికింది. 1 minute. అసలు పిల్లల్ని కనడానికంటూ నాకు అర్హత లేదు, నేను అర్హురాల్ని కాదు కూడా, కేవలం దేవుని చిత్తమే. నేను అంత ఆరోగ్యవంతురాల్ని కాదు, అంత హెల్తీగా లేను కూడా. నేను అసలు నాకు నా లైఫ్లో పిల్లలే వద్దు అని అనుకున్నాను. కానీ ఇద్దరు పిల్లల్ని దేవుడు ఇచ్చాడు, చాలా హెల్తీగా ఉన్నారు. మాకన్నా కూడా మా పిల్లలు చాలా బెస్ట్. ఇది నా పట్ల దేవుని చాలా గొప్ప సాక్ష్యం. ఇది నా ఎటువంటి ఒక అనువంత కూడా నేను అర్హురాల్ని కాదు పిల్లలు కనడానికి అంటూ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంటే తనకు ఫిట్స్ ఉండటం వలన ఏమైందంటే ఆయన మరి ప్రెగ్నెన్సీ టైంలో అంటే డెలివరీ టైంలో ఫిట్స్ వస్తే తల్లికైనా బిడ్డకైనా ప్రమాదం. సో ఆ యొక్క ప్రాబ్లంని బట్టి మరి యాక్చువల్ పిల్లలు కష్టం అన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆ కష్టాన్ని తొలగించి ఆ డెలివరీ టైంలో ఎటువంటి ఇలాంటి ఫిట్స్ కానీ ఇలాంటివి రాకుండా తన బిడ్డలు ఇద్దరికి మళ్ళీ సిజరిన్ అయింది. మళ్ళీ నార్మల్ కాదు, సిజరిన్ అయినా కానీ దేవుడు కాపాడి మమ్మల్ని మా కుటుంబం క్షేమంగా ఉంచాడు. మరి మేము మా పెద్ద పాపను బట్టి స్తుతిస్తున్నాం. మేము మే మాసంలో ఆమె తన బాల్య దశలో నుంచి యవన దశలోకి వచ్చింది కాబట్టి మేము టీఎల్ఎస్లో కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్స్ గివింగ్ ప్రేయరు. సో మరి టీఎల్ఎస్లోనే మరి రేపు బుధవారం వెడ్నెస్డే మరి 22వ తారీఖు సాయంత్రము మరి 6 or 6:30 టైంలో మనం మా టీఎల్ఎస్లో ప్రేయర్ మీటింగ్, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాము. అయ్యగారిని అడిగాం పర్మిషన్. ఈ చర్చిలోనే మన టీఎల్ఎస్లో ఇక్కడే ఈ మందిరంలోనే మన యొక్క అయ్యగారే మెసేజ్. మరి మన యూత్ వాళ్ళందరినీ కూడా ఐ రిక్వెస్ట్ మై యూత్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికి కూడా మరి వామ్ వెల్కమ్. వాళ్ళే లీడ్ మరి నడిపిస్తారు, సాంగ్స్ అన్నీ వాళ్ళే చేస్తారు. మన టీఎల్ఎస్లో మన దయా బ్రదర్ కూడా సాంగ్స్ సెలెక్ట్ చేస్తారు. మన ట్రాన్స్లేటర్ మన సర్వానా బ్రదర్ గారు కూడా ఉండాలి. మరి అందరూ మన టీఎల్ఎస్ ఫ్యామిలీ, మనమందరం మన ఫ్యామిలీ కాబట్టి నన్ను మీ ఫ్యామిలీకి భావిస్తే మీరు అందరు రావాలి. సో జాబ్స్ ఉన్నాయని చెప్పి నాకు ఏదో ఒక వంకలు పెట్టొద్దు, అందరు రండి, బ్లెస్ చేయండి, మమ్మల్ని మా కుటుంబాన్ని బ్లెస్ చేయండి. మీరు అందరూ ప్లీజ్ వెల్కమ్. మన టీఎల్ఎస్ ఫ్యామిలీలో మనందరూ కలిసి ప్రభుని స్తుతించి ఆరాధన చేద్దామండి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక.